దేవాది దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు తెలియజేస్తూ, మరి యాకోబు రాసిన పత్రిక మరి ఒకసారి మొదటి అధ్యాయము మొదటి 4 వచనాలు చూసుకుందామండి. ఏమంటున్నాడు? దేవుని యొక్కయు ప్రభువైన యేసుక్రీస్తు యొక్కయు దాసుడైన యాకోబు అనే దేశముల యందు చెదరి ఉన్న 12 గోత్రముల వారికి శుభమని చెప్పి వ్రాస్తూ ఉన్నాడు. ఎవరి యాకోబు గారు? దేవుని యొక్కయు ప్రభువైన యేసుక్రీస్తు యొక్కయు దాసుడైనటువంటి యాకోబు గారు అనే దేశముల యందు చెదిరిపోయి ఉన్నటువంటి 12 గోత్రాల వారికి శుభం అని చెప్పి వ్రాస్తూ ఉన్నాడు. ఏమని రాస్తున్నాడంటే, నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించినని ఎరిగి, చూడండి, నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు, చూడండి ఏమంటున్నాడు, మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకోనండి. చూడండి, మనకు కూడా మన జీవితాల్లో కూడా మనం ఎన్నో శ్రమలు పడుతూ ఉన్నాం. అప్పుడు అది మహానందంగానే ఎంచుకోవాలి అంటున్నాడు. కానీ మనం ఎంచుకోగలమా? ఆలోచించి ఏడ్చి కృంగి కృషించిపోయి ఆలోచించి ఎంతో బక్కచిక్కిపోతూ ఉంటాం. కానీ ఏమంటున్నాడు? మీకు కలిగిన శ్రమలలో ఏ శ్రమ అయినా సరే, మరి శోధనలలో మరి మీరు ఏమంటున్నాడు? అది మహా ఆనందమని ఎంచుకోండి. మీకు శ్రమలు వచ్చినప్పుడు, మీకు బాధలు వచ్చినప్పుడు అంటున్నాడు. మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయంలోనైనను కుదవలేని వారై ఉండినట్లు ఓర్పు తన క్రియలను కొనసాగింపనీయుడి. హల్లెలూయా. ఓర్పు అనేది మనలో ఉండాలండి. మనలో ఓర్పు ఉండాలి, నిరీక్షణ ఉండాలి. మనం ఒకటి ప్రార్థన చేసామంటే దేవుడు ఇస్తాడు అని నిరీక్షణతో ఎదురు చూసినప్పుడు దేవుడు మహానందమైనటువంటి ఈ శ్రమల్లోంచి తప్పించి మనకి ఎక్కడలేని ఆనందాన్ని మనకు దయచేయగల దేవుడు మనకి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకోటి, మీరు సంపూర్ణులు అన్నాంగులు ఏ విషయంలోనైనా కొదవలేని వారినై ఉండునట్లు, చూసారా, ఏ విషయంలో కూడా మనం కొదవలేని వారై ఉండునట్లు మరి ఓర్పు తన క్రియలను కొనసాగింపనేయాలి. ఓర్పు చేత మన క్రియలను కొనసాగింపనేయాలి. మనం తొందరపడిపోయి ఆత్మహత్యలు చేసుకోవడం కానీ, తొందరపడిపోయి ఏదేదో చేసుకోవడం, మందులు మింగడం కానీ, మరి ఆత్మహత్య ప్రయత్నాలు చేయడం కానీ దయచేసి మనం చేయకూడదు. ప్రియమైన సహోదరులారా, దేవుని యొక్క వాక్యం ఎంత చక్కగా చెప్పబడుతూ ఉన్నదో ఒకసారి ఆలోచించండి. ఓర్పు తన క్రియలను కొనసాగింపనేయడి. మీలో ఎవరికైనాను జ్ఞానం కొదువుగా ఎన్నడలా అతడు దేవుని అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడు. దేవాదేవునికి స్తోత్రం కలుగును గాక. మనం ఎంత పెద్ద జ్ఞానవంతులం కాదండి, మనము అజ్ఞానులము. ఎంత తెలిసినా కూడా ఇంకా తెలియని వారమే. అందుకే అంటాడు, యాజ్ లాంగ్ యాజ్ వీ లివ్ సో లాంగ్ వి లెర్న్. నీవు జీవించినంతకాలం మరణం వరకు కూడా మనం నేర్చుకోవాల్సిన వారమై ఉంటున్నాం. ఎంతకాలం బ్రతికినా కూడా అంతకాలం కూడా మనం నేర్చుకోవాల్సిన వారమై ఉంటున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి జ్ఞానం కొదువైంది. అజ్ఞానపు ఆలోచనలు ఆలోచించే ఈ విధంగా మరి టెర్రరిస్టులు బయలుదేరారు, క్రూరులుగా బయలుదేరారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. కాబట్టి ఓర్పు అనేది మనలో చాలా అవసరం.